ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి చెప్పండి. షర్మిల వైఎస్ఆర్‌టీపీని ఆవిడ ఇక్కడ తెలంగాణలో స్టార్ట్ చేస్తున్నారు అనగానే ముందు సపోర్ట్ చేసింది మీరు. కుడి భుజంగా నిలిచారు. అన్నిట్లో పాదయాత్ర కావచ్చు, అన్నిట్లో తిరిగారు. అలాంటి మీరు ఇక్కడ నేను ఉండలేను, ఇక్కడంతా స్క్రాప్ ఉంది అంటూ బయటకొచ్చేశారు. అసలు ఇప్పుడు జగన్ అంత పరాజయం వెనక షర్మిల పాత్ర ఏంటి ముఖ్యంగా? ఇక్కడ ఆమె రాజకీయాల్లోకి వస్తున్నానని నన్ను అంటే ఒక 4, 5 టైమ్స్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక వుమెన్‌గా నేను ఆమెను సపోర్ట్ చేశాను. అంటే రాజశేఖర రెడ్డి కూతురుగా అదే విజన్‌లో ఉంటారు అన్న ఉద్దేశంతో నేను ఆమెకప్పుడు సపోర్ట్ చేశాను ఒక మహిళగా. బట్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు అది రాజకీయ ప్లాట్‌ఫార్మ్ లాగా లేదు. ఒక కార్పొరేట్ ప్లాట్‌ఫార్మ్ లాగా ఉంది కాబట్టి ఇది మనకు సూటబుల్ అయ్యేది కాదు. ఎందుకంటే నేను పొద్దున్న లేసా నాకు పబ్లిక్ సమస్యలు, ఇష్యూస్ అది తప్ప నాకు వేరే ఏం పని ఏది ఆలోచించేదాన్ని కూడా కాదు నేను. సో నా ఇంట్లో నా ఫ్యామిలీ కన్నా కూడా నేను ఎక్కువగా నా టైము వీటిపైనే కాన్సంట్రేషన్ ఉండేది. అట్లా ఉన్న తరుణంలో నాకు అది ఇక సూట్ కాదన్న ఉద్దేశంతో 6 మంత్స్‌లో నేను బయటకొచ్చేసున్నాను అప్పుడు. ఇవాళ ఆమె రాజకీయ భవిష్యత్తు కోసము తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను వదిలేసి ఏపీ రాజకీయాల్లో కోసం ఆమె వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఆమె రాజకీయ భవిష్యత్తు గురించి ఆమె ఆలోచించుకున్నప్పుడు అది కాంగ్రెస్ పార్టీ చాలా గొప్ప పొజిషన్ ఇచ్చింది ఆమెకి. మంచిగా రిసీవ్ చేసుకున్నారు. రాజశేఖర్ రెడ్డి అంటే కాంగ్రెస్ అంటే రాజశేఖర్ రెడ్డి అని రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు. సో అలా రిసీవ్ చేసుకొని ఆమెకి ఆ స్థానాన్ని ఇచ్చినప్పుడు ఆమె కూడా అంతే రీతిలో తెలంగాణ నుంచి వెళ్ళిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ప్రెసిడెంట్‌గా చాలా గట్టిగా పనిచేశారు. అంటే అసలు ఆడ 1% కూడా కాంగ్రెస్ యొక్క ఓట్ బ్యాంకు లేదు. 1% అంత ఎక్కువ లేదు. నష్టపోయింది పార్టీ అక్కడ. ఆమె వెళ్ళడం ద్వారా ఏమైందంటే పార్టీకి, క్యాడర్‌కి కొంత ఊపొచ్చింది. ఆ మీటింగ్స్ కండక్ట్ చేయడము, మాట్లాడడము, నిత్యము మీడియాలో ఉండడము. అట్ ద సేమ్ టైమ్ నేను హ్యాపీగా ఫీల్ అయింది ఏంటి అక్కడ అంటే రాజశేఖర రెడ్డి కూతురుగా ఆమె షర్మిల గారిని రిసీవ్ చేసుకొని రఘువీరారెడ్డి గారు, గిడుగు రుద్రరాజు గారు లాంటి గిడుగు రుద్రరాజు అన్న అప్పటి వరకు ప్రెసిడెంట్ గా ఉండి తులసిరెడ్డి అన్న గారు, తర్వాత సీనియర్ లీడర్లే చాలా సపోర్ట్ చేశారు. శైలజనాథ్ అన్న అంటే పెద్దలందరూ కూడా చాలా మంది అంటే రాజశేఖర రెడ్డి గారిని ఎట్లా చూసారో అట్లాగే షర్మిలకను రిసీవ్ చేసుకొని ఎంట పెట్టుకొని వాళ్ళు తిరిగారు. అది చాలా మంది మన కేవీపీ గారు మంచిగా అనిపించింది. అంటే ఒక తండ్రి లేని కూతుర్ని ఎట్లా చేస్తారో అట్లాగూ ఆమెను అక్కున చేసుకొని చేసినట్టుగా మంచిగా అనిపించింది. అది తెలంగాణలో ఆమె ఢిల్లీలో స్పెషల్ స్టేటస్ కోసం ఏపీ భవన్ లో చేశారనమాట, దీక్ష చేశారు. అప్పుడు నేను చాలా దగ్గర నుంచి చూసాను అనమాట. కేవీపీ గారు కావచ్చు, ఇటువైపు రఘువీరారెడ్డి గారు, గిడుగు రుద్రరాజు గారు, వాళ్ళందరూ కూడా ఆవిడ పక్కన కూర్చొని నిజంగా అలాంటి అట్మాస్ఫియర్ అయితే కనిపించింది. ఎవరు పదవుల కోసం రాజకీయం కోసం చేయలేదు, ఎవరు అనుకోలేదు అసలు. మాకంటే మాకు ఈ పొజిషన్ అనుకోలేదు. అంటే ఆమె ప్రెసిడెంట్ కి ఇస్తే చాలు, ఇక్కడ పార్టీ బతికితే చాలు, మేమందరం ఉన్నట్టుగానే అని ఫీల్ అయ్యారు వాళ్ళందరూ కూడా. సో అట్లా ఉండి పని చేసినారు కాబట్టి అసలు అక్కడ ఏమైందనంటే జనరల్ గా అంటే నాకు అర్థమైనంత వరకు షర్మిలకు జరిగినటువంటి విషయాలు అంటే ఇంటర్నల్ గా అంతర్గతంగా జగనన్నకి షర్మిలకి మధ్యలో జరిగినటువంటి విషయాలని ఆమె బయట మాట్లాడినప్పుడు తెలియని సమాజం అందరూ ఏమనుకుంటారు, చెల్లి మాట్లాడుతున్నప్పుడు ఇది సహజమే నిజమే అని అనుకుంటారు, మాట్లాడతారు. సో ఆటోమేటిక్ గా అప్పుడు ఏమవుతుంది, ఓటు మనకన్నా పడాలి, పక్కన కనబడాలి. కాబట్టి ఆటోమేటిక్ గా ఆ ఓట్ అన్నది కాంగ్రెస్ కొంత రావడం, కొంత కూటమికి పోవడము అన్నది జరిగినట్టుగా నాకు అనిపించింది నిన్న జరిగినటువంటి ఓవరాల్ అనాలిసిస్ లో. సో కంప్లీట్ అంటే కొంత ఆల్రెడీ జగనన్న పట్ల ఆ ప్రభుత్వం పట్ల కొంత వ్యతిరేకత అన్నది అంటే ఒకసారి అధికారంలో ఉన్నది కాబట్టి యాంటీ ఇన్కంబెన్షన్ అనేది ఒకటి కనబడింది. ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా ఎన్ని పెట్టినా కూడా కొద్దిమంది మంత్రులు కానీ కొద్దిమంది నాయకులు అక్కడ మాట్లాడిన మాట తీరు విధానాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయినారేమో అని నాకు అనిపించింది. దానికి తోడు షర్మిలక్క మాట్లాడినటువంటి స్టేట్మెంట్స్, ఆమె పైన జరిగినటువంటి ట్రోలింగ్స్, చాలా విషయాల పట్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే కనిపించినాయి. అది అల్టిమేట్ గా ఇవాళ జగనన్న ప్రభుత్వానికి నష్టం జరిగింది, అంటే ఆయన యొక్క నాయకత్వానికి నష్టం జరిగింది అన్నది అందరూ కూడా గమనించాల్సిన విషయం. వివేక్ గారి హత్య విషయంలో కూడా ఇద్దరు సోదరీమణులు పోరాటం చేశారు. ఇద్దరు అంటే ఇంట్లో వాళ్ళు ఏం జరిగిందో మనకు తెలియదు, వీడు అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు సో వాళ్ళిద్దరు
ఒక లైన్ లో ఎందుకు తీసుకున్నారు. కనీసం డిపాజిట్ కూడా సాధించలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? అటు చూస్తేనేమో హత్య కేసులో ఉన్నాడంటూ ఆరోపణలు ఆయన ఎదుర్కొంటున్న గెలిపించారు. అవినాష్ రెడ్డి ఏమో 1,00,000కు పైగా మెజారిటీతో గెలిచారు. జనం గెలిపించారు. ఎందుకు జనం వీటన్నిటిని కన్సిడర్ చేయలేదంటారా? అదే అర్థం కాలేదు. అదే అంటున్నప్పుడు మీకు వాళ్ళ కూడా అంత ఎత్తున వాళ్ళు మాట్లాడినప్పుడు ఆ అప్పుడు మరి అవుట్ రైట్ గా ఆయన నిజంగా తప్పు చేసి ఉంటే షర్మిల కన్నా గెలవాలి. ఎస్ ఇప్పుడు ఆమెకు డిపాజిట్ అన్న రావాలి. ఇది చేయకుండా మళ్ళీ ఆయననే గెలిపించారు ప్రజలు. ఆ రకమైన తీర్పిచ్చారు. మళ్ళీ జగనన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరు మంత్రులు ఓడిపోయారు. ఎస్ జస్ట్ ఒక 10 మందికి మాత్రం 10 మంది మాత్రమే గెలిచినట్టుగా కనిపించింది. 11 అంటే నేను మంది కూడా ఎప్పుడు ఎమ్మెల్యేలు. జగనన్న మాట్లాడినంటే చాలా సార్లు ఆయన అంటే కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచి కూడా ప్రతిపక్షంగా కొట్లాడుతూ పోరాటం చేస్తూ వస్తున్నాడు కదా. అలాంటి వ్యక్తి ఎప్పుడు కూడా అలాంటి స్వరంతో గొంతుతో మాట్లాడగా నేనైతే ఎప్పుడు వినలేదు. బట్ నిన్న మాట్లాడుతూ వింటున్నప్పుడు మాత్రం కొంచెం ప్రతి ఒక్కళ్ళు బాధపడ్డారు. నేను అన్నట్టు చేసిందంతా అనిపించింది. ఎటుపోయింది. ఏమైందంటే ఆయన సంక్షేమ పథకాలు నేను ఎన్ని ఇచ్చాను, నేను ఇంత నమ్ముకున్నారు. చేశాను, ఇంత మంది అక్కజెల్లెలు ఏం చేశారు, ఇవన్నీ ఏమైనాయి అని మాట్లాడిన సందర్భం అయితే కొంచెం చూసే వాళ్ళకి అది ఫస్ట్ వినగానే బాధగా అయితే అనిపిస్తది. బట్ ఓవరాల్ గా ఏమైనా కూడా రాజకీయాల్లో ఎవరమున్నా సరే అధికారం శాశ్వతం కాదు. అల్టిమేట్ ప్రజలు శాశ్వతం. మనం చేసే పని విధానం శాశ్వతం. రేపు మన చరిత్రలో అవి నిలబడాలి. రాజశేఖర రెడ్డి గారి పేరు ఈ రోజు వరకు కూడా ఎందుకు మాట్లాడతాం? ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు. శత్రువును కూడా మిత్రుగా చేసుకున్నాడు. 10 మంది పనితనం ఉన్నోడిని పిలిచి పని తీసుకున్నాడు, పక్కన పెట్టుకున్నాడు. శత్రువుని బయట ఉంచాలి, పక్కన పెట్టుకున్నాడు. పక్కన పెట్టుకొని వాళ్ళతో కూడా పని చేయించాడు. దట్ ఈస్ లీడర్షిప్. సో ఇవాళ అందుకని అంటారు ఇప్పుడు నేను కొన్ని విషయాలలో రేవంత్ అన్న దగ్గర నేను కొన్ని గమనిస్తున్నాను. ఈ మధ్యలో చాలా మాడిఫై అయింది రేవంత్ అన్న. అంటే అదే బిఫోర్ గవర్నమెంట్ ఆఫ్టర్ గవర్నమెంట్ కనుక అనుకుంటే చాలా మాడిఫై అయినట్టుగా కనబడుతున్నాడు. అంటే కొంత అడ్మినిస్ట్రేషన్ లో చంద్రబాబు నాయుడు తీరు, సంక్షేమ పథకాల విషయంలో రాజశేఖర రెడ్డి గారి తీరు, నేను అన్నిటికంటే గమనించింది వ్యవహరించే విధానం పాలిటిక్స్ లేవు ఆయన దగ్గర. అదే సో అంతే. అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా అంతే రివెంజ్ లైక్ అట్లా ఉండేది కాదు. ఏమన్నా తప్పు చేసి ఎవరన్నా దగ్గరకు వస్తే కూడా పోనీలేరా బై, పోనీలేరప్ప అనే అంటే ఆ టైప్ ఆఫ్ అంటే అట్లా కొన్ని అవి కనబడుతున్నాయి అక్కడ. కాబట్టి కొంచెం వాస్తవానికి ఇంకొక 10-15 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నటువంటి రేవంత్ అన్నకి ఇది కరెక్ట్. అంటే అటు మంచి ఏదంటే మంచిని రిసీవ్ చేసుకోవాలి, ఆ మంచిని మనము ఇంకా ఎంత మంచిగా చేయొచ్చు అన్నదాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో దాని ద్వారా ఏమవుతుంది అని అంటే చిరస్థాయిగా మన పేరు ప్రజలతో నిలబడిపోతుంది. సో నేను అలాంటి రాజకీయాలు ఇష్టపడతాను, మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు అది గమనిస్తున్నాను నేను. ఫీల్ హ్యాపీ.